Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I am ICFI. Belief called I can fly above imagination. ఇంటర్ విద్యకై స్టాండర్డ్ విద్యా సంస్థ శ్రీ గౌతమి. ఇంటర్ మరియు జేఈఈ, నీట్, ఎంసెట్లకి సెపరేట్ క్యాంపస్లు. పాపరాజు తోటనందు బాలికల క్యాంపస్. 2025 స్టాండర్డ్ విద్యా ఫలితాలు. జూనియర్ ఇంటర్ నందు 470కి 468 మార్కులతో జీవన గీతిక స్టేట్ ఫస్ట్. జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ 3278. వై ప్రణవ్దీప్ 2025 జాతీయ స్థాయిలో 18 ఎన్ఐటి ర్యాంకులు. 2026 ఇంటర్ ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎంపీసీ నందు ఎం అక్షర 466 డిస్ట్రిక్ట్ ఫస్ట్. జూనియర్ ఇంటర్ బైపీసీ నందు ఎం భవ్యశ్రీ 450 మార్కులతో డిస్ట్రిక్ట్ ఫస్ట్. సీనియర్ ఇంటర్ ఎంపీసీ నందు సాహితీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. వి పూర్ణ పృథ్వీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. ఎస్ కౌశిత సాయి రాగా 988 మార్కులతో టౌన్ బెస్ట్. సీనియర్ ఇంటర్ బైపీసీ నందు దేవవర్షిని 985 మార్కులతో టౌన్ బెస్ట్ మరియు డిస్ట్రిక్ట్ ఫస్ట్. దశాబ్దన్నర కాలంలో యాన్యువల్ యావరేజ్ ఫలితాలు 100కు పైగా ఐఐటి మరియు నీట్, 4000కు పైగా ఎంసెట్ లో మెరిట్ ర్యాంకులు, 25+ నీట్ ర్యాంకులు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి శ్రీ గౌతమి జూనియర్ కాలేజెస్, ఆపోజిట్ టు టిటిడి కళ్యాణ మండపం, వుడ్ నగర్, చీరాల. ఫోన్ నంబర్స్ 9440121723, 9985854866. పాపరాజు తోట, చీరాల 9849989887. గొల్లపాలెం రోడ్, ఇంకొల్లు 9701688480. Welcome to International Delhi Public School, Cherukupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness, recognized as India's best CBSE school with the Indian Education Excellence Award. We are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherukupalli Mandal, Baputla District, Andhra Pradesh. Contact 7702-172-162, 7799-797931, 7799-797932. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. బాపల జిల్లా చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమ్మర్ ఫుట్బాల్ కోచింగ్ క్యాంప్ నిర్వహించి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉత్తమ ఫుట్బాల్ క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి ఆరాటపడుతున్న సీనియర్ క్రీడాకారుడు గోనెగల ప్రేమయ్య క్రమం తప్పకుండా క్రీడాకారులకు బలవర్ధకమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతోనే 4,000 రూపాయలు అందజేశారు అని అధ్యక్షులు పోలిదాసు రామకృష్ణ తెలిపారు. ఏదన్నా అల్లికల్ లాంటివో, లేకపోతే పెయింటింగో, డ్రామాలో, డాన్స్లో ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఒక ఆట అన్నా ఒక ఆట, దాంతోపాటు ఒక కళ నేర్చుకోవాలి. ఈ సెలవుల్లో కనీసం ఒకటి మీరు చేస్తున్నాను నేర్చుకొని మీ మాస్టర్కి పిల్లల కోసం ఇలాంటి శిక్షణ
బోధనా తరగతులు పెట్టడం చీరాలకి మంచిది, పిల్లలందరికీ కూడా ఒక ఉపయోగకరమైనటువంటి విషయం ఇది. ఆట మీద ఉన్నటువంటి మక్కువతో ఓపిక ఇస్తున్నారు. మీరు ఆప్షన్ కాకుండా చక్కగా నేర్చుకోండి. ఇప్పుడు చిన్న పిల్లడైనా సరే ఆడితే అందరికీ ఎంత సంతోషం కలిగింది, తనకు కూడా బాడీ ఫిట్నెస్ వస్తుంది. ఇది కాక పెద్ద అయ్యే కొద్ది మా అంత వయసు వచ్చినా కూడా ఎప్పుడైనా ఏదైనా అడిగితే ఏం నేర్చుకున్నారు మీరు చిన్నప్పుడు అంటే నేను ఫుట్బాల్ నేర్చుకున్నా అని చెప్పొచ్చు. ఈ ఫుట్బాల్ అప్పుడు చూపించవచ్చు. నేను చూడు ఇంత చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే ఫుట్బాల్ నేర్చుకున్నాను అని చెప్పడం ఎంతో గర్వకారణంగా ఉంటుంది. కాబట్టి చక్కగా నాగా పెట్టకుండా అంటే ఆబ్సెంట్ అవ్వకుండా చివరి దాకా నేర్చుకోండి. ఆ 30 మంది ఎవరైతే సరిగ్గా రావట్లేదు అన్నారో వాళ్ళలో మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి చెప్పి రమ్మనమని వాళ్ళని పాల్గొని చేయండి. ఇంకా మాస్టర్ అవకాశం ఇస్తే ఎక్కువ మంది పిల్లల్ని కూడా వచ్చేటట్టుగా ప్రోత్సహించండి. ఎంత ఎక్కువ మంది, ఇంత గ్రౌండ్ ఉంది కదా, లాస్ట్ ఇయర్ ఇచ్చారా, మీరు స్పాన్సర్ చేస్తారా? సూపర్. ఇదిగో టీ షర్ట్లు కూడా సార్ వాళ్ళు ఇచ్చారంట. చాలా చాలా గొప్ప విషయం ఇది. ముందు పిల్లలు వేసుకునే కూడా ఎంత తెలుస్తున్నాయో కూర్చోండి. అభినందనలు. అంటే మీకోసం ఇవి చేస్తున్నారు అని అంటే అది ఒక అదృష్టంగా అనుకోవాలి, చక్కగా ఉపయోగించుకోవాలి. అట్లానే వాకర్స్ తరఫున నా పెద్దలు ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు ఇక్కడ ఉన్నారు, రామకృష్ణ గారు, గురుప్రసాద్ గారు, మిమ్మల్ని ప్రోత్సహించాలని చెప్పాను. అంతా వాకర్స్ చెప్పిన ఆరోగ్యం కోసం నడిచేవాళ్ళు ఈ వాకర్స్ వైపు నుంచి కూడా మీకు ప్రోత్సాహంగా పౌష్టిక ఆహారానికి డబ్బులు ఇస్తున్నారనమాట. ఏం పెడతారనేది నాకు తెలియదు కానీ అవి చెప్తారు. అబ్బు ఇంట్లో కంటే ఇక్కడే బాగా వచ్చినట్టున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం వేమూరు మండల కేంద్రం ఎంపీడీ కార్యాలయంలో రోసయ్య మీటింగ్ హాల్ నందు టీచర్స్ కార్యక్రమం జరిగింది. వేమూరు నియోజకవర్గం పరిధిలోని మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారులు చెప్పే సమస్యలను వంటి వారి నుంచి అర్జీలను ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు, జిల్లా జాయింట్ కలెక్టర్ భావన విశిష్టులు అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ సమావేశంలో తెలిపిన విధంగా ప్రతి నియోజకవర్గంలో టీచర్స్ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారన్నారు. అర్జీదారులు అందరినీ ఒకేసారి పంపండి. ఆ 4 అంటే నెక్స్ట్ మళ్ళీ 4 పంపండి. ఇక్కడే ఉన్నారు కదా, కొంచెం 10 మందిని పెట్టండి. ఇక్కడ 10 మంది బాబు ఒంటేళ్ళు పక్కన పదండి. ఏమ్మా ఇక్కడ దిగిన వాళ్ళు స్టేట్ అనితో వచ్చాను కదండి మొన్న ఆఫీస్ ఎస్టిమేట్ సర్వేర్ గారు, ఈఆర్ఓ గారు, గొరిపూడి అండి మాది
పట్టుకొని వచ్చి మనం ఇవ్వబోయాను ఎంత కాగితంలో రాసి ఉన్నాను ఏమైంది? 2 పెట్టాను మాది ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత సర్వే గారు కలెక్టర్ గారు ఎవరు సర్వే కాగితాలు ఆయన తీసుకున్నారు లోపల ఇష్టం బట్టి లోపల సెట్ అయితే అడ్జస్ట్ చేయడం లేకపోతే మాట్లాడి మేడం మీరు ఎవరన్నా వచ్చి చెప్పయ్యా సైడ్ అయినా కొద్దిగా ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఆ చెరువులో? 7 ఉన్నాయి సార్. వీళ్ళందరూ ఇక్కడ ఉండేవాళ్ళు కాదు కదా మీరందరూ? కుమరపాలెం జంపల్ గారు ఉండేవాళ్ళు. నోటీస్ ఇచ్చాం మేడం. లాస్ట్ స్టెప్లో నిన్న 18వ తేదీ నోటీస్ ఇచ్చాం మేడం. దాంట్లో R&B ప్లస్ కుమ్మర్ 2 కలిపి ఇచ్చాం మేడం. 2 కలిపించాం. దాంట్లో R&B వాళ్ళకి సంబంధించి అబ్జెక్షన్ చేశారు మేడం. అక్కడ వాళ్ళ పేర్ల వరకు తొలగించేసి కుమ్మరికంట్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ తొలగించడానికి నోటీస్ ఇస్తాం మేడం గారు. ఇచ్చాం మేడం. ఆయన కూడా ఒక కాపీ ఇచ్చాం. మొన్న వచ్చారు కదా లాస్ట్ దేనికి కాలువ ఇల్లు గారు ఎండార్స్మెంట్ కూడా ఇచ్చారు ఇక్కడ గోవాడ. మీరు పోలీస్ ఫోర్స్ పెట్టని తీసుకున్నారు మొన్న దీంట్లో ఎంఆర్ఓ గారు. తర్వాత వెళ్ళి కలిసాను ఎంఆర్ఓ. 24 hours 24 hours శాంక్షన్ ఉందన్న. కరెంట్ ఏం పద్దాకి ఇబ్బంది పోతా ఉంది. గాలి అయినా కరెంట్ గాలి అయినా పద్దాకి పోతా ఉంది. కరెంట్ ఇప్పుడు నైట్ లెవెల్ బాగా విపరీతంగా పోతుంది అసలు. 24 hours శాంక్షన్ అయ్యి ఉంది. ఆ వర్క్ జరగట్లేదు. ఆల్రెడీ ఫామ్ చేసి వాళ్ళు ఇచ్చినటువంటి అప్లికేషన్లు ఏ స్టేజ్లో ఉన్నాయి, ఏ స్టేజ్లో ఏది పరిష్కారం అయింది అనేది దాన్ని రెగ్యులర్గా మానిటర్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఎక్కువ ఫలితాలు ఈ విధానం వల్ల మనం చూస్తా ఉన్నాం. కాకపోతే ఇంకా కొంతమంది అధికారులు ఏం చేస్తున్నారంటే సమస్య పరిష్కారం కాకుండా కూడా అది పరిష్కారం అయిపోయినట్టుగా చూపించి ఆ డిస్పోజ్ చేయడానికి, ఆ ఫైల్ క్లోజ్ చేయడానికి కొంతమంది అధికారులను చూపిస్తా ఉన్నారు. దయచేసి ఆ పనులు చేయదు. ఇప్పుడు రెగ్యులర్ గా జరుగుతున్న PGRS తోడు ఈ రోజు జరుగుతున్నటువంటి PGRS కి ప్రత్యేకత ఉంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ కలెక్టర్ కాన్ఫరెన్స్ లో తీసుకున్నటువంటి నిర్ణయం ఒక కాన్స్టిట్యూన్సీ యూనిట్ గా తీసుకొని కంటిన్యూగా 10 రోజులు 4 వారాలు ఒకే నియోజకవర్గంలో ఈ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. వారు ఇచ్చేటటువంటి అన్ని కూడా సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలి. దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఆ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ ని మన కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఇతర అధికారులు ఫస్ట్ గా మన జిల్లాలో బాపట్ల జిల్లాలో వేమూరు నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. ఈ వారంతో ఈ కార్యక్రమం ఆగదు. 4 వారాలు కంటిన్యూ జరిగింది. ప్రజలిచ్చే ఫిర్యాదులు కూడా తక్షణమే మీరు పరిశీలించడానికి ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కానీ సిబ్బంది కానీ మీరు సిన్సియర్ గా సీరియస్ గా కృషి చేయాల్సిన అవసరం ఉంది.
ఇక్కడ కంటిన్యూగా మానిటర్ కూడా ఉంటుంది దీని మీద. యాక్చువల్గా కలెక్టర్ గారు కూడా రావాల్సి ఉంది. వారు ప్రత్యేక పరిస్థితుల్లో హైదరాబాద్ క్యాంపెయిన్ ఉండటం వల్ల జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మనం నిర్వహించుకుంటా ఉన్నాం. మీరందరూ కూడా వారందరినీ ఒక్కొక్కరు వచ్చి సమస్యలు ఇస్తారు. ఆ సమస్య కూడా బయట కూడా వాళ్ళకి ఇచ్చి ఆ సమస్య ఉంటే. గత వైసీపీ ప్రభుత్వంలో దళితులకు తీరని అన్యాయం జరిగిందంటూ ఏపీ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సాతులూరి కుమార్ అన్నారు. పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం సౌతులూరి కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో దళితుల ఓటు బ్యాంకింగ్ వాడుకొని గెలిచి తర్వాత దళితులను క్రూరాది క్రూరంగా చంపిన ఘటనలు రాష్ట్రంలో జరిగాయి. అలాగే మాస్క్ అడిగిన పాపానికి దళిత డాక్టర్ సుధాకర్ ను నడిరోడ్డుపై అవమానించి పోలీసులతో చిత్రహింసలు పెట్టి పిచ్చివారని ముద్ర వేసి ఆత్మహత్య చేసుకుని చనిపోయే వరకు వేధించిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు సాతులూరి కుమార్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ని. గౌరవ మాచర్ల శాసనసభ్యులు శ్రీ జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి నాయకులకు, ముఖ్యంగా నా దళిత సహోదరులకు హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దళితులు బాధపడాల్సిన రోజు. ఎందుకంటే గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంతో కష్టపడి చదువుకొని సాధారణంగా 10వ తరగతి పాస్ కావటం అంటేనే చాలా కష్టమైన పరిస్థితులు. ఆ రోజులలో మా దళిత జాతి నుంచి డాక్టర్ సుధాకర్ గారు ఉన్నతమైన చదువుకొని ఎన్నో గొప్ప గొప్ప ఆపరేషన్లు, పెద్ద హాస్పిటల్లో పనిచేసిన ఘనత మా యొక్క దళిత జాతిలో ఉన్నటువంటి వ్యక్తిదని తెలియజేస్తూ, కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కరోనా టైంలో కేవలం ఒక మాస్క్ అడిగినందుకు విచక్షణారహితంగా రోడ్డు మీదకి తీసుకొచ్చి మమ్మల్ని, మా ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నిస్తారా అని చెప్పేసి బెదిరించి అతన్ని గుండెపోటు వచ్చే విధంగా గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దళితులు కోల్పోయింది చాలా ప్రాణాలని చెప్పేసి తెలియజేస్తూ, ముఖ్యంగా మా మాచర్ల నియోజకవర్గంలో ఆత్మకూరు అనే గ్రామంలో దళితులకి మధ్య చిచ్చు పెట్టి 5 సంవత్సరాలు కూడా ఊరు దాటించి పంపించి కనీసం వాళ్ళు ఎక్కడున్నారో చూడకుండా తలకాయలు పగలగొట్టించినటువంటి అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని చెప్పేసి ఈ పత్రికా సమాచారాలు తెలియజేస్తూ, వాళ్ళందరినీ కూడా మా నాయకుడు ప్రస్తుతం మా ఎమ్మెల్యే శ్రీ జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు 5 సంవత్సరాలు సుమారు 120 మంది కుటుంబాలను కూడా పోషించి, దానికి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో, మా ఎంపీ గారి సహకారంతో ఈ రోజును మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆత్మకూరు గ్రామంలోకి తీసుకొచ్చిన ఘనత ఆయనకి మా యొక్క దళిత సమాజం అందరి తరపున కూడా ఆయనకి మేము రుణపడి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గురిజాల నియోజకవర్గంలో మా దళితులైనటువంటి దోమతోటి విక్రమ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.